అందరికీ వందనం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అనగా జనవరి 4, 2026 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, పూల నుంచి సేకరించే మధువు. 2 అక్షరాలు రావాలన్నారు. తేనె సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, తుమ్మెద. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తేటి అంటే సరిపోతుందండి. మనం ప్రతి ఆదివారం 1-2 కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాం కదండి. సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొదటి పదం తేటి అనేది తుమ్మెదకు ఉన్న పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలాగే ఈ పదబంధం పూర్తయ్యే లోపల మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 2 అడ్డం, సువర్ణం. 3 అక్షరాలు రావాలి. సువర్ణంకి చాలా పర్యాయపదాలు ఉన్నాయండి. అవి బంగారం, కనకం, పుత్తడి, కాంచనం, ఇలా చాలా పర్యాయపదాలు ఉన్నాయి. కానీ మనకు ఇక్కడ సరిపోయే పర్యాయపదం వచ్చి కాంచనం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, వెలుగు. 2 అక్షరాలు రావాలన్నారు. కాంతి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 7 అడ్డం, మరణం. 2 అక్షరాలు రావాలన్నారు. మృతి సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, సింహం. 4 అక్షరాలు రావాలన్నారు. సింహంకు ఉన్న చాలా పేర్లలో మృగరాజు అనే పేరు అయితే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, తాటి మొలక. 2 అక్షరాలు రావాలి. తేగ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, రక్షాబంధనం. 2 అక్షరాలు రావాలి. రాఖీ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, కోట కొమ్మ. 3 అక్షరాలు రావాలి. బురుజు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, బాణం, అమ్ము. 2 అక్షరాలు రావాలి. మనకు బూ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అంబు సరిపోతుందండి. తర్వాత 20 నిలువు, తీపి, కారం, పులుపు. ఇవి ఏమిటి? 3 అక్షరాలు రావాలన్నారు. ఇవి రుచులు కాబట్టి రుచులు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం, ఒక మాటను పలికే విధం. కాలు కదపకుండా పనులు చక్కబెట్టుకోగల స్థాయి. 5 అక్షరాలు రావాలన్నారు. పలుకుబడి సరిపోతుందండి. తర్వాత 27 నిలువు, కంచి దేనికి ప్రసిద్ధి? 4 అక్షరాలు రావాలి. పట్టు చీర సరిపోతుందండి. పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ మనకి ఇక్కడ 4 అక్షరాలే రావాలన్నారు కాబట్టి పట్టు చీర అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 28 నిలువు, షణ్ముఖుడు అంటే 5 అక్షరాలు రావాలన్నారు. షణ్ముఖుడు అంటే కుమారస్వామి. ఈయననే స్కందుడు అని కూడా అంటారండి. కానీ మనకి ఇక్కడ కుమారస్వామి అని రాస్తే సరిపోతుంది. తర్వాత 23 నిలువు, అబల కాదు. 3 అక్షరాలు రావాలన్నారు. అబల కాదు, సబల సరిపోతుందండి. 31 అడ్డం, హారం, దండ. 2 అక్షరాలు రావాలన్నారు. మాల అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. తర్వాత 35 అడ్డం, రోత, అసహ్యం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ క్లూస్ ఆధారంగా చీదర అన్న పదం వస్తుందండి. చీదర అంటే అసహ్యం అని నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 43 అడ్డం, డాష్ కానివాడు మోక్షగామి కాలేడని ఆర్యోక్తి. 2 అక్షరాలు రావాలి.
కామి కానివాడు మోక్షగామి కాలేడని ఆర్యోక్తి. కాబట్టి 43 అడ్డం కామి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 43 నిలువు పని 2 అక్షరాలు రావాలి. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కార్యం సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం దొంగతనం 2 అక్షరాలు రావాలి. చౌర్యం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 4 అడ్డం తండ్రి నాన్న 3 అక్షరాలు రావాలి. నాయన అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి మిగతా ఆధారాలకు. తర్వాత 4 నిలువు ఓడ 2 అక్షరాలు రావాలి. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నావ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం కింద 3 అక్షరాలు రావాలి. దిగువ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 3 నిలువు శివయ్య వాహనం 2 అక్షరాలు రావాలి. నంది అనేది ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 9 నిలువు దిగులు 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ గుబులు అన్న పదం అయితే సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం వస్త్రం 3 అక్షరాలు రావాలి. వలువ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు మహిళ 3 అక్షరాలు రావాలి. మహిళకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి, కానీ మనకి ఇక్కడ వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వనిత సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం మాట్లాడని వాడు ఋషి 2 అక్షరాలు రావాలన్నారు. మౌని అని కానీ ముని అని కానీ రాయొచ్చండి. అంటే మనకు దీని బేస్ మీద వేరే పదాలు ఏవి రావు కాబట్టి మౌని అన్న రాయొచ్చు, ముని అన్న రాయొచ్చు. నేను ముని అని రాశానండి. తర్వాత 24 అడ్డం రాగులు చోళ్ళు 3 అక్షరాలు రావాలి. మనకు తా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి తమిదలు సరిపోతుందండి, కానీ మనం ఇక్కడ తమిద అని రాయాలండి. తర్వాత 25 నిలువు మంచు 3 అక్షరాలు రావాలి. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిహిక అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో ఒక పదం అండి. మిహిక అంటే మంచు అంట. తర్వాత 32 అడ్డం అంబరం 3 అక్షరాలు రావాలి. మనం ఇక్కడ ఆకాశం అని రాస్తే మిగతా క్లూస్కి సరిపోదండి, ఆకాశం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 32 నిలువు పత్రం దళం 2 అక్షరాలు రావాలన్నారు. ఆకు సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం చిన్న కత్తి 2 అక్షరాలు రావాలి. బాకు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు సేవకుడు గులాము 3 అక్షరాలు రావాలి. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బానిస సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం రాణి దొరసాని భార్య 3 అక్షరాలు రావాలి. స్వామిని సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 44 అడ్డం సూర్యుడు 3 అక్షరాలు రావాలి. సూర్యుడు కూడా చాలా పర్యాయపదాలు ఉన్నాయండి, కానీ మనకి ఇక్కడ సహరి అనే పదం అయితేనే సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదాలలో 3వ పదం అండి. తర్వాత 45 నిలువు అగ్ని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హవ్యం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ఇచ్చకాలమారి మోసగాడు 6 అక్షరాలు రావాలి. నయవంచకుడు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం యాగాలు 3 అక్షరాలు రావాలి. యజ్ఞాలు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 6 నిలువు పేరులో రామ శబ్దాన్ని చేర్చుకున్న పక్షులు 4 అక్షరాలు రావాలి.
రామ చిలుకలు అంటాం కదండి మనము. కాబట్టి ఇక్కడ చిలుకలు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం అవంతి దేశంతో అమ్మాయి పేరు. బాహుబలిలో తమన్నా 4 అక్షరాలు రావాలి. బాహుబలిలో తమన్నా పేరు అవంతిక. కాబట్టి 14 అడ్డం అవంతిక సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం రక్షించేవాడు 4 అక్షరాలు రావాలి. రక్షకుడు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు వెల్లువ 3 అక్షరాలు రావాలి. వరద అనే పదం ఇక్కడ మిగతా ఆధారాలు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 33 నిలువు కలిమి 3 అక్షరాలు రావాలి. సంపద సరిపోతుందండి ఇక్కడ ఎందుకంటే మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 41 అడ్డం పొట్ట 3 అక్షరాలు రావాలి. ఉదరం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం నేర్పు 4 అక్షరాలు రావాలి. పనితనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 34 నిలువు తల్లి 2 అక్షరాలు రావాలి. మాత సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 39 నిలువు కుమారుడు 4 అక్షరాలు రావాలి. నందనుడు సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం తడిక 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దడి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 46 అడ్డం శిరస్సును 3 అక్షరాలు రావాలి. తలను అని రాయాలండి ఇక్కడ. తర్వాత 38 నిలువు ఎల్లప్పుడూ 4 అక్షరాలు రావాలి. నిరంతరం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం బరువు 2 అక్షరాలు రావాలి. భారం సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం కుడి ఎడమైన పండు 2 అక్షరాలు రావాలి. ఏం లేదండి, ఈ పదాన్ని తిప్పించి రాస్తే సరిపోతుంది. డు పం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 26 నిలువు ఒక పువ్వు బంతి లాంటిదే 3 అక్షరాలు రావాలి. చామంతి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 30 అడ్డం పువ్వు 2 అక్షరాలు రావాలి. మనకు మం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సుమం సరిపోతుందండి. చివరిగా ఏకాక్షర గడులను చూద్దాం. 13 అడ్డం నిలువు 3తో కుమార్తె 1 అక్షరమే రావాలి. నిలువు 3 మనకు నంది అని వచ్చిందండి. నందిని అంటే కుమార్తె కాబట్టి నీ అనే 1 అక్షరం రాస్తే 13 అడ్డం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం నిలువు 34తో అల్లుడు 1 అక్షరమే రావాలి. నిలువు 34 మనకు మాత అని వచ్చిందండి కాబట్టి జామాత సరిపోతుందండి. సో 29 అడ్డం జా అని రాస్తే చాలండి. తర్వాత 48 అడ్డం 42తో కలకలం 1 అక్షరం రావాలి. అడ్డం 42 మనకు దడి అని వచ్చిందండి కాబట్టి సందడి సరిపోతుందండి. సమ్ అని రాస్తే చాలండి ఇక్కడ. అంతేనండి, పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయిందండి. నా ఈ సమాధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇందులో ఏమన్నా అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు ఇప్పటిదాకా నా ఛానల్ని జయసాయిస్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.